చెట్ల మీద వస్తుందంట. మీద వస్తుంది ఎట్లయినా చెట్టు ఉన్నారు ఇదా. ఆగు ఈడేంది ఇంట్లోకు చెంబే నీళ్ళు తేడు కానీ ఇత్తడి బిందే చెంబు పట్టుకొని ఏమో చేస్తాండు. మొగులు అక్కడ ఉరుకుతున్నారు కదా, ఇక్కడ ఉరుకుతుంది. యాప చెట్టు మీద పడుతుందేమో, సఫుడు వస్తున్నది. బిందెలా పడితే ఇంట్లోనే దాచి పెట్టుకుంటా. ఇక నీళ్ళ కాడ పెట్టుకుంటా. ఇంట్లో పడంగానే ఇంట్లో సర్రు నద్ది ఇంట్లో పెట్టుకుంటా, చల్లారుతారు అప్పుడే. ఏమైందిరా గట్లురుకులాడుతున్నావు? ఏ ఆగక్క, ఎప్పటికీ నీ లొల్లి ఉంటుంది. రామకాక ఈ దాంట్లో పడ్డదేమో చూస్తా, ఇప్పుడు తెలుస్తుంది. ఇట్లా కోఫిన్ బియ్యం తెచ్చింది నేను, ఇట్లా పోస్తే తెలుస్తుంది, పని చేస్తుంది ఇది. ఈడేంది ఏమో బియ్యం కూడా పోస్తాడు. ఊరే పిస్కెల్కి ఇట్లా పడుతుండా ఏంది? బియ్యం బాస్ పిట్టెల వాటనికి నేను మన బిత్తిరని అనుకుంటున్నావు అక్క. బీరువాని పోయి ఉపాయం చేసిన. అక్క మన ఇంట్లో ఒకటే బీరు ఉన్నారు కదా, బట్టలన్నీ గుంజి పడేయి, ఖాళీగా పెట్టు. పైసలు ఎక్కడివిరా మరి? మొగుల మీదకి వెళ్ళి మన చేపలు పడ్డట్టు నోట్ల కట్టలు కింద పడుతున్నాయా ఏంది? నోట్ల కట్టలు పడితే వాళ్ళు లెక్క పెట్టాలి అక్క, తిప్పలు అవుతుంది. మనకు డబ్బాలు కావాలి అప్పటికప్పుడు. చెప్తే ఫాట్ ఉన్నది, తర్వాత చెప్తా నేను. సరే మరి చెప్పకపోతే శనగలు ఎంచుకొని బుక్ పో. ఏ ఊకాక నీ పరాజకాలు ఆర్తలు చదువుడు బంధు పెట్టి ఒక ఇద్దరు బిందె తెచ్చుకపో, అట్లా ఫిరుగు పడుతుంది. ఓ పొడా ఏం పుట్టిందిరా నీకు? అప్పటి సంది ఇంట్లో వాడని మొత్తుకునేది పిడుకోసానికా? ఒక్క ఫిడుగంటాను గట్టి కొలరా కాక, ఈడికే పడతలేదు. చాలా చెప్పాయే ఎర్రి చూస్తున్నా నేను. పిడుగు పడితే మనుషులు చస్తారా? నువ్వు బిందెల వాడమని ಹೊಸ పిట్టలే కోరుతున్నావేంది? నా మీద వాడమంటున్నానా? నేను బిందెల వాడి పీల్చుకుంటున్నా. అర్జునయ్య పాల్గొనయ్య ఇక్కడ దిక్కు కొట్టుకరండి, రథము బండి సీలు ఊసిపోయి ఇంట్లో పడాలి. వాళ్ళు ఎవరురా? ఏమో నీ దోస్తులు అన్నట్టు పిలుస్తున్నావు. బెత్తర్ సాఫిట్ రాక. అర్జునయ్య అంటే ఎవరు అనుకున్నావు? దేవుడు బండి మీద పోతుంటాడు, ఇట్లా రథం మీద గుంతలు పడతాను కదా బండి పై. అప్పుడే సీలు ఊసిపోయి ఫిడుగులేక కింద పడతాను, అప్పుడే బిందె పడతా నేను ఇంట్లో. ఏ కాతమ్మి, అదొక మెరుపు గంతే. దాన్ని పట్టుకోనీకి నెత్తెంటికెళ్ళి వీక్కుంటున్నారట శాస్త్రవేత్తలు. అది నీకు దొరుకుతుంది? పాపం వాళ్ళకు ఇత్తడి బిందెలలో పట్టుకునే ఇక మధ్యలో అంటున్నారు. అందుకే నేను 2 తెచ్చిన. బిందెలు అయితే దొడ్డులు పడతాయి, దాచిపెట్టుకొని తుకుడాలు చేసుకుంటా. చెప్తే నమ్మవారా? నీ బిత్తిరోడా అన్ని బిత్తిరి పనులు చేస్తావు. సినిమాలలో పైసల నిర్మాతలు, రాజకీయ ఫోన్లు వాళ్ళందరూ మస్తు తిప్పల పడుతున్నారు గీరానికోసానికి. వాళ్ళు ఏమన్నా అమానాయకులా నన్ను అంటున్నావు నువ్వు? తమ్మి పిడుగంటే యురేనియం అట, అది దొరకదు తమ్మి. అయినా నువ్వు దాంతోనేం చేస్తావు అనుకుంటున్నావు? ఏం చేస్తావేంటి దాక? ఫిరుగు ఈ చెంబులో పడ్డారనుకో, ఈ చెంబు మస్తు ఫుల్ అవుతుంది. ఈ చెంబు దగ్గర 1 కోటి రూపాయలు పెడితే 2 కోట్ల రూపాయలు అవుతుంది. బెంకులో పెడితే డబల్ అవుతాయి. అయినా బాబాలు కూడా మస్తు తిప్పలు పడుతున్నారు. మంది తన పైసలు తీసుకొని మరీ తిప్పలు పడుతున్నారు బాబాలు. అంటే నువ్వు అప్పటి నుంచి చెప్తాంది యురేనియం బురుడి బాబాల గురించా? లేవా నుంచి ఆయన బిందెలడికి చేసినవురా? మన ఇంట్లోనే అక్క, ఒక బిందెలో నీళ్ళు వలకపోసిన, ఇంకో బిందెలో తాగే ఫిల్టర్ నీళ్ళు ఉన్నాయి కదా అక్క. నువ్వు తిడతావంటే అంతే ఆలేను. ఈ చెంబు ఏమో మన పక్క పొంటి రుకం ఫేదమ్మ ఇల్లు ఉంది కదా, వాళ్ళ ఇంట్లో అడుకొచ్చిన. చెంబు చుట్టూ మేక మాటను పెడితే డబల్ అయితే బాగుండి. అవునా? గల్లీ తిరిగి ఎవరింట్లో చెంబులు ఉన్నాయని అడకచ్చుకోకపోయినావు. చెంబులు మస్తు దొరికితే మస్తు కోట్లు ఈశ్వరుని అయిపోతా. బాబాలు చెప్పిన దాంట్లో ఒక్కటన్నా నిజం ఉన్నదారా? అంతా మోసం తమ్మ, అవన్నీ నువ్వు కూడా నమ్ముతావా? మొన్నగా దొంగ బాబా హారిఫోరనం పుష్కతం పెట్టుకొని పూజ చేసిండు, అందుకే డబాలు కాలేరు. చెంబు గురించి ఎరకలేరేమో, ఇది పెడితే డబాలు అవుతుండే, వారంటీ ఇస్తా. చెప్తున్నా కదా తమ్మి, అదంతా అవద్దనరా. పబ్లిక్ ని మోసం చేయనీకే ఇట్లా చేస్తారు. అయినా పిడుగువాడి బతికి బట్టగట్టిన లెవ్వాలన్న ఉన్నారా? అవన్నీ వద్దు తమ్మి. ఇంకొకటి అయితే 2 మూతుల ఫాము, 22 గోళ్ళ తావ్యాలు, ఇంకోటి ఏమో 2 కిలోల ఫాడామంట అని చెట్ల ఫొంటి ఫుట్ల ఫొంటి తిరుగుతున్నారు. ఆగమైపోతారు. నాలేక ఎరక చేసుకుంటారు నాయన, లేకపోతే ఆగమైపోతారు అందరూ. పని చేసుకొని బతకాలి. ఓకే.